నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జీవిత మజిలీలో అంతిమ సంస్కారం కూడా గౌరవప్రదంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట బోడిపాలెం వంతెన దిగువన సుడిగుడ్డాల పాయ వద్ద ఏర్పాటు చేసిన కైలాస భూమిని ఎంపీ హరీష్ మాథూర్, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి జీవితంలో చివరి ఘట్టం పూర్తి సౌకర్యాలతో సాగనంపాలనే ఆలోచన నేడు ఈ కైలాస భూమిని అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. చాలా మందికి అవకాశం కల్పించలేకపోయాం. దానికి ముందుగా మీ అందరూ సమావేశం ఉన్న వాళ్ళందరినీ కూడా క్షమాపణని కోరుతూ, అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు, వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది 12 సంవత్సరాలే. కానీ అప్పటి నుంచి కూడా దీని గురించి పోరాడుతూ ఎక్కడా కూడా దీన్ని పూర్తి చేయాలని బాధ్యత తీసుకుని ఈ రోజు ఈ కైలాస భూమిని ఏర్పాటు చేయడం. కానీ మీ అందరికీ ఒకటి తెలియాలి, ఎందుకంటే మేము కూడా అధికారంకి వచ్చినప్పటి నుంచి ప్రతి చోట కూడా శ్మశానం గురించి అన్ని చోట్ల నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా అన్ని చోట్ల నుంచి ప్రభుత్వాన్ని వైపుని ఇవి పూర్తి చేయాలని. ఎందుకంటే శ్మశానాలు ఎక్కడ చూసినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ కొత్తపేట మండలంలో చూస్తే ఎంత అద్భుతంగా తయారు చేస్తారంటే మాత్రం అన్నిటినీ కూడా మెటిక్యులస్ గా ప్లాన్ చేశారు. ఈ రోజు చూస్తే రిజిస్ట్రేషన్ నుంచి కార్యక్రమం పూర్తి చేసి దాని తర్వాత కాశీకి తీసుకెళ్లాల్సిన విషయం వరకు లాకర్ రూమ్ అయినా సరే అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఆలోచనతో ముందుకు తీసుకొని కాపు కళ్యాణ మండపం కట్టాలి. అదే సంవత్సరంలో రెండో ప్రారంభించాను. కాపు కళ్యాణ మండపం నేను ఓడిపోయిన 2014లో 16లో పూర్తి చేయగలిగాం. 16 నవంబర్ 6న దాన్ని ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి నుంచి కాపు కళ్యాణంలో 2017 నుంచి సేవలు అందించింది. 2017 నుంచి. కానీ దీనికి ఆలస్యమైంది. కారణం 10 సంవత్సరాలు నేను వెనకబడ్డాను. 10 సంవత్సరాలు రాజకీయ అధికారానికి దూరంగా ఉండడం, చొరవ చూపలేని పరిస్థితి. రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇంకా బాగా చేయాలి, మొత్తం అనుకున్న తర్వాత పూర్తి చేయాలని అన్ని చేసేమని వాళ్ళు ఎప్పుడు కాబట్టి గత ప్రభుత్వంలో కూడా, పాత ప్రభుత్వంలో కూడా చేసేమని అన్నాం. ముందు ప్రజలకు అందేవాలి, ఇబ్బందులు పడుతున్నారు, ఇచ్చేసేయండి మా అన్నాడు. ఆయన అలా కాదండి, మీ చేతుల మీద అవ్వాలి, దానికోసం నేను ఎదురు చూస్తానని చెప్పి ఇంకా పనులు చేసుకుంటే వెళ్తానని చెప్పిన వ్యక్తి రెడ్డి గారు. మీ చేతుల మీద ప్రారంభించాలని ఆయన నేను 3 ఏళ్ళ నుంచి ఒత్తిడి చేస్తున్నాను. మొదలెట్టండి. ద్వారా ఎంతో మందికి చూపు రప్పించిన వ్యక్తి ఆయన. అంతేకాదు ఆయన హస్తవాటి మంచిదని విన్నాను కాదు, ప్రత్యక్షంగా చూశాను. డాక్టర్ పాదం బాలకృష్ణ ఆయన చేయి తగిలితే చాలు ఎంతటి రోగమైనా పరిగెడుతుంది. అంతేకాదు ఆయన హృదయం సేవాత్మకానికి మరొక రూపం. అంతేకాదు ఆయన పాదధూళి తాగితే అక్కడ సేవ జరుగుతుంది అనే నానుడి. అందుకే మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా పనిచేస్తూ ఎన్నో కోట్ల రూపాయల సేవకు వెచ్చించిన నాయకుడు ఆయన. కాదు సేవకుడు ఆయన. అందుకే ఇక్కడ నాయకుల చేతుల మీదుగా ఘన సత్కారాన్ని ఎన్నుకుంటున్నారు. సత్కారం కాదు ఇది, మరింత సేవ చేయాలని మరింత బరువుని మానవ పనులు వేస్తుంది కొత్తపేట గ్రామస్తులు. మరి ఎంపీ మాధవ్ గారు పాల్గొన్న అత్యంత మహారాజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా